ఆదిత్య అనే నామాన్ని ఓం ఆదిత్యాయ నమః అని భగవానుడిని ఆరాధిస్తారు. ఈ నామము సూర్య భగవానుని సూచించును. సూర్యమండల మధ్య భాగమున బంగారు వర్ణంతో ప్రకాశించు మహాపురుషుడే పరబ్రహ్మ మగుట చేత ఆ దివ్యనామంతో గానము చేయబడెను. భూమికి అదితి అను పేరు గలదు కనుక ఆదిత్యుడనక భూమికి భర్తయగు శ్రీమన్నారాయణమూర్తి అగును. ఆదిత్యానం అహం విష్ణు ద్వాదశాదిత్యుల్య ఎందు నేను విష్ణువును అని గీతాచారుని వచనము. ఆదిత్యుడనగా అదితి యొక్క కుమారుడనియు అర్థము కలది. అదితి యొక్క కుమారుడు వామనుడు కనుక శ్రీ మహావిష్ణువు యొక్క 5వ అవతారమును తెలుపుచున్నది. కావున భగవానుడు ఆదిత్య నామవాచుడగుచున్నాడు. సూర్యోపాసనము సర్వరోగ హరమని తెలియదగును. కాబట్టి ఇట్టి నామంతో కూడిన కారణం చేతనే ఈ సవరాజము పారాయణము రోగార్థం ముచ్యతే రోగాత్ సర్వరోగ హరమని ఉత్తర పీఠికలో రాయబడినది. ఒక్కడే యగు సూర్యుడు అనేక జలపాత్రల యందు అనేకముగా ప్రతిబింబించినట్లు ఒక్కటే యగు ఆత్మ అనేక శరీరముల యందు అనేకముగా ఉన్నట్లు తోచుచుండును. అట్టి సూర్యుని వంటి పోలిక కలిగి ఉన్న కారణం చేత శ్రీహరి ఆదిత్య అను మహానీయ నామమున అర్చనీయుడగుచున్నాడు. హరి ఓం తత్సత్.